ఛాంపియన్స్ తొలి ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్ 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆడమ్ జంపా బౌలింగ్లో బెన్ డార్విష్ కు క్యాచ్ ఇచ్చాడు. విరాట్ కాకుండా అక్షర్ పటేల్ 27, శ్రేయాస్ అయ్యార్ 45, కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులు చేయగా శుభ్మాన్ గిల్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అక్షర్ ను నాదల్ ఎల్లిస్ బౌలింగ్ లో బౌల్ చేయగా శ్రేయాస్ ను ఆడమ్ జంపా బౌలింగ్ లో బౌల్ చేశాడు. కొనిల్లీ బౌలింగ్ లో రోహిత్ కూపర్ ఎల్బీగా వెనుదిరిగారు. అంతకుముందే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్అౌట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు చేశారు. అలెక్స్ క్యారీ 61 పరుగులు, ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు. భారత్ తరపున మహమ్మద్ షమి 3 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత జట్ 14 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించడంలో విజయం సాధించింది. 2011 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది. ఆ తర్వాత టైటిల్ ను కూడా గెలుచుకుంది. ఈసారి టీమిండియా టైటిల్ కు దగ్గరగా వచ్చి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను టోర్నమెంట్ నుంచి బయటకు పంపింది. ఏపీ శాసన మండలిలో